నమస్కారం. రఘు గారు, ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సిక్కు, హిందూ, బౌద్ధ మతంలో కాకుండా మరే మతంలో దళితులు చేరినా గాని వారికి రిజర్వేషన్లు వర్తించదు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వర్తించేటువంటి ఏవి కూడా వర్తించాయి అని ఇచ్చింది. ఇది కూడా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహంలో ఎత్తుగడలో భాగమేమై ఉంటుందా? మీరు ఎలాంటి 100%. సో ఈ భారతదేశంలో క్రిస్టియన్ రాకముందు దళితులు మొత్తం కూడా హిందువులే. ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చి భారతదేశానికి సో ఊరికి దూరంగా వెళ్ళబట్టుబట్టినటువంటి మాలమాదికల్ని క్రిస్టియన్స్ అనేవి ప్రేమించారు, పక్కును చేర్చుకున్నారు, గుడి కట్టించారు, బడి కట్టించారు, ఇల్లు కట్టించారు, అన్ని విధాలు ఆదుకున్నారు. కాబట్టి ఆ దళితులు వాళ్ళ వైపు ఆకృష్టలయ్యారు. ఈ జగమెరుగు సత్యం, హిస్టరీ ఇది. సో అందులో భాగంగా దళితులను కూడా క్రిస్టియానిటీ తీసుకుని వెళ్ళిపోయే భాగంలో దీన్ని కట్టడి చేయడం కోసం పాలక వర్గం, అప్పుడున్న పాలక వర్గం ఒక ఆలోచన చేస్తే ఎలా కట్టడి చేయాలి, వీళ్ళని ఆ క్యాస్ట్ తీసేసి బీసీసీ అని ఇచ్చేస్తే వీళ్ళని కొంతవరకు కట్టడి చేయొచ్చు అనే ఒక స్ట్రాటజీతో 1960లోనే చెప్పారు వాళ్ళకి. ఒక స్ట్రాటజీ, ఇలా అడ్డుకట్ట వేయడం కోసం ఒక స్ట్రాటజీ. కులం వేరు, మతం వేరు, కులం వేరు, మతం వేరు. మతం మారితే కులం పోదు కదా. ఈ సమాజం కులపరంగా విడిపోయింది కదా. ఇప్పుడు మీరు గుళ్ళోకి రానికి ఇస్తే వాడి మీద దాడి చేస్తారు, గుళ్ళోకి రానికి పోతుంది, పూజాతత్వం ఇవ్వకపోతుంది, వీడి పాటి వీడేమన్నా చర్చికి వెళ్తే వాడి మీద దాడి చేస్తుంది. ఏంటి అన్యాయం, ఏంటి దౌర్భాగ్యం? కాబట్టి కులం వేరు, మతం వేరు. ఇది ఒక స్ట్రాటజీ. ఆ ట్రాప్ లో పడద్దు, మనం టైం వేస్ట్ చేయొద్దు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పినట్టు ఈ దేశానికి పాలకులు కావాలి. అందుకని మీకు ఓటుకి ఇచ్చా, మీరు వెళ్ళి మీ గోల్డ్ మీద రాసుకోండి. ఈ రోజు కాకపోతే రేపు ఈ దేశానికి పాలకులు కాబోతారని చాలా స్పష్టంగా చెప్పడం. సో అటువైపు మనం ప్రయాణం చేయాలి. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కానీ ఈ దేశాన్ని పరిపాలించడం ఒకటే ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నాయి. అలాగే దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం ఒకే ఒక ఆకాంక్షతో పనిచేయాలి. మనం అధికారం రావాలి, మనం ఎమ్మెల్యే కావాలి, మనం ఎంపీ కావాలి. ఈ దేశాన్ని పరిపాలించాలి ఒకే ఒక ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా మనం ఆ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం సాధించడంతో మానవ కార్యక్రమం మాట చెప్పాడు. ఇది సార్ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పిండు, మనం బౌద్ధ మతం తీసుకోవాలి, బౌద్ధ మతం తీసుకోవాలంటే ఈ పాలకుడు, ఈ దేశంలో పాలకుడు ఏ మతం ఉంటే దేశం ఆ మతంలోకి మారుతుంది. అందుకనే వాళ్ళ పని ఇప్పుడు బీజేపీ పని ఈజీ అయిందంటే వాళ్ళు పాలిస్తారు కాబట్టి హిందూ మతం ఈజీ అయింది. రేపు నువ్వు పాలకుడు అయితే నువ్వు ఏ మతం తీసుకుంటే ఆ మతం దేశం అవలంబిస్తుంది కదా. అటువైపు మనం ప్రయాణం చేయాలని నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. చూశారు కదా మిత్రులారా, మల్లెపల్లి రఘు గారు 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, రిజర్వ్డ్ సీట్లలో ఆధిపత్య కులాల పార్టీలైనా, ఆధిపత్య నాయకులైనా మనం లొంగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అందులో గెలిచినటువంటి, రిజర్వ్ స్థానంలో గెలిచినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎస్సీల కోసం పనిచేయండి, ఎస్టీల కోసం పనిచేయండి, వారి అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప ఆ నాయకులు, ఆ పార్టీల యొక్క దయాదాక్షిల కోసం కాదు అని చాలా స్పష్టం చేశాడు. రెండో విషయం కూడా చెప్పాడు మల్లెపల్లి రావు గారు. ఏమిటి? ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక ఎత్తుగడ ప్రకారం దళితుల పైన, ముస్లింల పైన, దళిత క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎత్తుగడను గుర్తించండి. రాజ్యాధికారం మన లక్ష్యం అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల అమలు కోసం ముందుకు రండి అని చెప్పారు. కోర్టుల తీర్పులు కూడా ఆ ఎత్తుగడలే భాగమే, ఎందుకు కాకూడదు అని కూడా చెప్పాడు. 100% ఆయన అడ్వకేట్ కూడా, శాస్త్రవేత్త కూడా. మీ టైం వేస్ట్. సో అందుకని మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ. జై